హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోంగూర చట్నీని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా తోటకూర అనేది ఫ్రెష్గా దొరికేటట్టు ఎక్కడైనా సరే తీసుకొచ్చుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి గోంగూర, ఒకటి వచ్చేసి తోటకూర. ఈ వీడియోలో గోంగూర చట్నీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. దానికోసం నేను ఈ గోంగూరని మొత్తం కూడా ఇలా కట్టని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర మనకు వేర్లతోటి తీసుకొస్తారండి. ఆ కాడ నుంచి ఆకుల్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా గోటుతో గిల్లుకుంటూ ఆకులన్నీ కూడా మనం సపరేట్గా తీసుకోవాలి. ఈ గోంగూర వల్ల ఐరన్ కంటెంట్ ఎవరికైతే బ్లడ్లో తక్కువ ఉంటుందో ఇది తినటం వల్ల ఐరన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆకులు మొత్తాన్ని కూడా మనము గిల్లి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ కాడలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. దగ్గర నుంచి చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. కాడలు రాకుండా ఓన్లీ ఆకుల వరకే మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆకుల్ని మొత్తం కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఈ గోంగూరని కొద్దిగా తీసుకొని ఆ వాటర్లో వేసుకొని నీట్గా ఒక్కొక్క లీఫ్ని కూడా మొత్తం అలా చేత్తో అంటూ నీట్గా కడుక్కోవాలి. ఈ 2 టైమ్స్ అయినా సరే మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కడిగి ఈ ఆకులు మొత్తాన్ని కూడా సపరేట్గా నీట్గా ఉండే ఒక బౌల్లోకి మనము తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇలా గోంగూర మొత్తాన్ని కూడా మనము వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని బాండీలు వేడెక్కాక అందులోకి కొద్దిగా వేరుశనగ పల్లీలు అంటారు కదా, అవి తీసుకోవాలి. ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు అదే బాండీల్లో కొద్దిగా ఎండుమిర్చి వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక ఎండు కరివేపాకునైనా సరే పచ్చి కరివేపాకునైనా సరే యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. ఇప్పుడు వీటిని సపరేట్గా తీసుకోవాలి బౌల్లోకి. అలాగే అదే బండిల్లో ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర తీసుకొని ఆ బాండీలో వేసుకోవాలి. ఈ విధంగా గోంగూర బాండీలో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ అనేది లిమిట్ అనేది ఏం లేదని చెప్పను, ఎందుకంటే
దీనికి కూడా లిమిట్ ఉంటుందండి. ఎక్కువ పోస్తే ఇదంతా జిగట జిగటగా అవుతుంది. అలా కాకుండా ఈ గోంగూర ఉడికిన తర్వాత థిక్ పేస్ట్ అయ్యేలాగా కొంచెం మాత్రమే వాటర్ పోసుకొని ఈ గోంగూరని మొత్తం కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా అనుకొని మనకు వాటర్ సరిపోతుంది అన్నట్టు కొంచెం చూడండి, ఈ విధంగా కనిపించేలాగా ఇలా వాటర్ అనేది వేసుకొని దీన్ని ఒకసారి కిందికి పైకి కలుపుకొని దీని మీద మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా వస్తుందండి మొత్తం కూడా గోంగూర అనేది. చూడండి, ఇందులో వాటర్ కూడా కొద్దిగా కూడా వాటర్ లేకుండా వాటర్ అంతగా ఆవిరైపోయేలాగా ఇలా థిక్ పేస్ట్ వచ్చే విధంగా ఈ గోంగూరని ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు రోల్ అవైలబుల్గా ఉంటే కనుక రోట్లో అయినా సరే దంచుకోవచ్చండి. మాకు ప్రజెంట్ మా దగ్గర బ్లెండర్ అవైలబుల్గా ఉంది, అందుకే ఈ బ్లెండర్లో చేసి చూపిస్తున్నాను. ఈ మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి రెబ్బల్ని మీకు టేస్ట్ ఎంత సరిపోతుందో అన్ని మాత్రమే తీసుకోండి. క్వాంటిటీ అనేది తీసుకొని అందులో వేసుకోవాలి. మనం గల్లుప్పు యూస్ చేస్తే గల్లుప్పు అయినా సరే లేదా నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ అనేది సపరేట్ అవుతుంది. ఇది బ్లెండర్ కాబట్టి నేను ఒక్కొక్కసారి వేస్తున్నాను. మీరు మిక్సర్ అయితే కనుక డైరెక్ట్ అన్నీ కూడా ఒకేసారి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదా, ఇది మొత్తాన్ని కూడా పల్లీల పౌడర్లో వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే మీకు అవసరం అనుకుంటే కనుక దీనికి కొంచెం వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ చట్నీని కొంచెం గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నా, దానికోసం ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు, డైరెక్ట్గా మిక్సీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చి ఆనియన్ తీసుకొని ఈ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ పట్టుకోవాలనిపిస్తే పట్టుకోండి, లేదంటే కనుక డైరెక్ట్ ఇలాగే కలుపుకునేసి చట్నీ అనేది యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అంతా బాగా కలియడం కోసం అలా మిక్సీ పట్టుకుంటున్నా మళ్ళీ ఒకసారి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు ఇది చాలా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మేమైతే ఇలా గట్టిగానే తీసుకుంటున్నాము. ఈ విధంగా ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇందులోకి నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకొంచెం ఆనియన్స్ నేను పైన యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని దీన్ని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.
ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దీన్ని సన్న ముక్కలుగా ఇలా తరుక్కొని ఈ ఆనియన్ ముక్కలను కూడా ఈ మిక్సీ చేసిన ఈ గోంగూర చట్నీలో వేసుకొని మళ్ళీ ఒకసారి మనము మిక్సీ అనేది చేసుకోవాలి. ఇది బ్లెండర్ కాబట్టి లోతుగా ఉండటం వల్ల అంతా కలుస్తుందో లేదో అని ఇలా ఒక స్పూన్ పెట్టి మేము కిందికి పైకి కలుపుకొని ఒకసారి మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ పట్టుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా మనకు కావాల్సిన గోంగూర చట్నీ అనేది ప్రిపేర్ అవుతుంది. మీకు వాటర్ కావాలి అంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి. మేమేంటంటే ఇందులో నెయ్యి వేసుకొని యూస్ చేసుకోవడం కోసం కొంచెం గట్టిగానే పెట్టుకున్నాము. ఎక్కువగా వాటర్ వేయటం వల్ల ఈ చట్నీ స్టోరేజ్ అనేది తగ్గుతుంది, అంటే టైమింగ్ తగ్గుతుంది. ఇలా గట్టిగా పట్టుకోవడం వల్ల ఒక 5 to 6 days వరకైనా సరే స్టోర్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఈ చట్నీలో పైన కొద్దిగా ఆనియన్స్ అనేటివి వేసుకోవాలి. ఈ ఆనియన్ వచ్చేసి పచ్చిదే వేసుకోవాలండి. ఈ గోంగూర చట్నీకి పచ్చి ఆనియన్స్ కాంబినేషనే బాగుంటుంది. ఈ విధంగా ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.